అందరికీ నమస్కారం. కథ మాతృదేవోభవ. రచయిత కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి? ఏమండి, ఇంకా అలా కూర్చున్నారేమిటి? మీ పెట్టెప్పుడు సర్దుకుంటారు? రేపే కదా మనని ప్రతాప్ దింపేది. మళ్ళీ అబ్బాయి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేటప్పుడు అక్కర్లేని సామాన్లు అనుకుని బయటపడేస్తే, అయ్యో ఇది తెచ్చుకోవడం మర్చిపోయాను, అది తెచ్చుకోవడం మర్చిపోయానని బాధపడతారు. మీ బట్టలైతే నాకు తెలుసు, మిగిలిన సామాన్ల గురించి నాకేం తెలుసు అంటున్న అలివేలి వైపు వెర్రివాడలా చూస్తున్నాడు అయోధ్య రామయ్య. అతనికి తెలుసు, కొడుకు ప్రతాప్, కోడలు సునీత, మనవడు అంగదిని తీసుకుని త్వరలో అమెరికాకు వెళ్ళిపోతున్నారు. పెద్ద కొడుకు ప్రవీణ్ భార్య బిడ్డలతో 2 ఏళ్ల క్రితమే గల్ఫ్కి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి రిటైర్ అయిన అయోధ్య రామయ్య భార్య రెండో కొడుకు దగ్గర ఉంటున్నారు. ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ప్రతాప్ రాత్రి 8 దాటితే కానీ ఇంటికొచ్చేవాడు కాదు. అయోధ్య రామయ్య బయట నుంచి సరుకులు తీసుకురావడం, పెళ్ళాన్ని స్కూల్లో దింపడం తీసుకురావడం లాంటివి చేస్తూ ఉంటే అలివేలు ఇంట్లో వంట పని చేసుకునేది. కోడలు కూడా ఉద్యోగస్తురాలు కావడంతో భార్యాభర్తలిద్దరికీ తీరిక లేని పని ఉండేది. ఎంత పని చేస్తున్నా సాయంకాలం అయ్యేసరికి మనవడితో కాలక్షేపంతో వాళ్ళు అలసట మర్చిపోయి ఎంతో ఉల్లాసంగా ఉండేవారు. అలాంటిది నెల్లాళ్ల క్రితం ప్రతాప్ వాళ్ళ గుండెల్లో బండరాయి పడేలాంటి కబురు చెప్పాడు. తాము యుఎస్కి వెళ్తున్నట్లు చెప్పినప్పటి నుంచి వృద్ధ దంపతులిద్దరూ అన్యమనస్కంగానే ఉన్నారు. మేము ఎక్కడుండాలిరా, మీరు వెళ్ళిపోతే అని కొడుకును అడిగినప్పుడు, అదే నాన్న కనుక్కుంటున్నాను, మంచి ఓల్డేజ్ హోమ్ కోసం చూస్తున్నాను అన్నాడంతే. 2 రోజుల క్రితం హైదరాబాద్లో ఉండే ఓ హోమ్ గురించి చెప్పి తమని అక్కడ చేర్పిస్తున్నట్లు చెప్పగానే అలివేని మాటలాగున్నా అయోధ్య రామయ్యకి మాత్రం గుండెలు గుబేలుమన్నాయి. ఇన్నేళ్లు స్వతంత్రంగా బతికిన తను భార్య ఇప్పుడు ఓల్డేజ్ హోమ్లో ఎలా ఉండగలరు? ఎంతైనా నా అన్న వాళ్ళ మధ్య ఉన్నట్టు ఉంటుందా? సొంత వారిని వదులుకొని దిక్కు మొక్కు లేని వాళ్ళలా ఎలా బ్రతకాలి అన్న ఆలోచన మనసును పట్టి పీడిస్తుంటే భార్య వెర్రిదానిలా తనవి నావి సామాన్లు తీసి పెట్టెల్లో సర్దుతోంది. ఆమె కడుపులో ఏముందో, బాధో, కాలానికి సర్దుకుపోవడమో అర్థం కావడం లేదు అయోధ్య రామయ్యకి. కొడుకు కోడలు ఏదో పనుందంటూ ఎంబసీకి వెళ్లారు. ఓ ప్రక్క చెమటలు తుడుచుకుంటూ పెట్టెలు సర్దుతున్న అలివేని వైపు చూస్తూ, అలివేని అని పిలిచాడు అయోధ్య రామయ్య. ఏమిటండి అంటూ వచ్చిన భార్యని ఇలా కూర్చో అన్నట్లు చేత్తో సంధి చేశాడు. మొల్ల దూపిన చీరచెంగు తీసి సర్దుకుని భర్త ప్రక్కనే కూర్చుంది అలివేని. అలివేని, మన చివరి దశ ఇలా ఉంటుందని ఊహించావా అన్నదానికి వెర్రిదానిలా చూసింది అలివేని. 18వ ఏట మా ఇంటికొచ్చావు. అత్త, మామ, ఆడబిడ్డలు, మరుదుల మధ్య పెద్ద కోడలుగా నీ బాధ్యతల్ని నువ్వు నెరవేర్చుకున్నావు. నాకిద్దరు కొడుకుల్నిచ్చావు. సిజేరియన్ అంటే భయపడే రోజుల్లో ప్రాణాలకి తెగించుకన్నావు. ఆ పిల్లలిద్దరినీ ఎంతో అపురూపంగా పెంచావు. ఒకడిని డాక్టర్ని చేశాము, రెండో వాడిని ఇంజనీర్ని చేశాము. వేలకు వేలు మన దేశంలోనే గడించుకుంటున్నారు. వాళ్ళకొస్తున్న డబ్బుతో హాయిగా గడిచిపోతుంది కదా అంటున్న మాటల కట్టొచ్చి, ఏమండి చూడండి, రోజులు మారాయండి. మనం మన వాళ్ళందరి మధ్య ఉండేవాళ్ళం. పురుళ్ళకి, పండగలకి, సెలవులకి మన వాళ్ళంతా ఇంటికి వచ్చేవారు. వాళ్ళంతా ఇంట్లో తిరుగుతూ సరదాగా కబుర్లు చెబుతుంటే ఎప్పుడూ పనెక్కువ అవుతుందనిపించేది కాదండి. వాళ్ళందరికీ చెయ్యవలసింది పెట్టవలసింది పెట్టి మన బాధ్యతల్ని తీర్చుకున్నాం. అప్పుడు కాలం అలా ఉండేది. రాను రాను కాలం మారింది. పెద్దవాళ్ళు కన్నంత మందిని మనం కనలేదు. ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ధరలు పెరిగాయి, వాళ్ళ ఖర్చులు పెరిగాయి, వాళ్ళకి తీరుబళ్ళు తగ్గాయి. మనం మన పిల్లలకే కాదు, వాళ్ళ పిల్లలకి కూడా చెయ్యవలసి వస్తోంది. వాళ్ళ పరిస్థితి చూస్తే జాలేస్తోంది. బయట చాకిరీ చేసి వస్తుంది కోడలు. అందుకే నేను ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా నా శక్తి కొద్దీ చేసి పెడుతున్నాను. అది మన బాధ్యతగా అనుకుందామండి అంటున్న భార్య వైపు చూస్తూ, బాధ్యత? ఎంతకాలం ఈ బాధ్యతలు? సరే, మన బాధ్యతలు మనం నెరవేర్చినప్పుడు మన చివరి దశలో వాళ్ళ బాధ్యతలేమిటో తెలుసుకోవలసిన అవసరం వాళ్ళకి కూడా ఉండాలి కదా. ఇంత స్వార్థపరులైతే ఎలా అంటున్న భర్తని మధ్యలోనే ఆపి, చూడండి పాపం వాళ్ళని స్వార్థపరులనకండి. మన కాలంలో ఆస్తి ఉండేది, అది అమ్మి ఆడబిడ్డల పెళ్ళిళ్ళు చేశాం. మిగిలిన దాంట్లో మన వాటాకొచ్చింది అమ్మి
పిల్లల్ని ఉన్నతుల్ని చేశాం. వాళ్ళని అలా వదిలేసి ఉంటే ఇంతెంత ఉద్యోగస్తులు అయ్యేవారు కాదు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు అలా పెంచుకుందరు. నిజమే అలివేణి. మనం పిల్లలకి అంటూ ఓ చిన్న ఇల్లు కూడా కూర్చుకోలేదు. ఓ 2 గదులు ఇల్లైనా ఉండి ఉంటే మన పాటికి మనం బ్రతికే వాళ్ళం. వాళ్ళు ఉద్యోగస్తులై మనల్ని ఉద్ధరిస్తారని ఆశించాం. కానీ వాళ్ళెంత స్వార్థపరులో చూడు. వాళ్ళంతటి వాళ్ళు కావడానికి కారకులు ఎవరో ఒక్కసారైనా ఆలోచించారా? తను, తన భార్య, పిల్లలు తప్ప తనకి ఓ తల్లి తండ్రి ఉన్నారని ఇప్పుడు ఆ ముసలాళ్ళకి ఓ అంట కావాలని ఆలోచిస్తున్నారా అంటున్న భర్తని చూస్తూ, ఏమండి, మనం పెద్దవాళ్ళం. మనం బాధపడితే పిల్లలకి మంచి జరగదు. కన్నాక వాళ్ళని పెంచడం మన బాధ్యత. వాళ్ళెప్పుడూ హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుందాం. ఎక్కడున్నా వాళ్ళు సుఖంగా ఉండాలి. మన చివరి దశ అంటారా, దేవుడే ఉన్నాడు. అన్ని దేశాల వాళ్ళు ఆయా దేశాలని వారి బిడ్డల్ని రాణిస్తున్నారు. తల్లిదండ్రుల్ని రానివ్వటం లేదు. దానికి పిల్లలేం చేస్తారండి? మనల్ని తీసుకెళ్ళనిస్తే పిల్లలు తీసుకెళ్దురండి అంటున్న భార్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ, కాలంతో ఎంత ఎదిగిపోయావలివేని. ఆ కాలంలో ఇంట్లో అందరికీ చాకరీ చేశావు, పురుళ్ళు పోసావు, పెళ్ళిళ్ళు చేశావు. ఒక్కరోజు నీ కష్టం ఏమిటో ఎవ్వరికీ తెలియనివ్వలేదు. కాలం మారిందంటూ పిల్లల భావాల్ని అర్థం చేసుకొని ఇప్పుడు వాళ్ళ బుద్ధులకి తగ్గట్టు మారావు. నీలో ఉన్న ఆ శాంతం, ఆ నిస్వార్థత, ఆ శక్తి నాకు లేవు అలివేని అనుకున్నాడు మనసులోనే. ఇంతలోనే వచ్చిన కొడుకు కోడలు లోపలికొస్తూ, వచ్చే వారమే మా ప్రయాణం అంటూ ఆనందంగా చెప్పుకోవడం విన్న తను ఏ భావం వ్యక్తం చేయలేకపోవడం. అలివేని వెంటనే, చాలా సంతోషం బాబూ, హాయిగా వెళ్ళి అక్కడ సుఖంగా ఉండండి అంటూ మనసారా దీవించడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది అయోధ్యరామయ్యకి. అందుకే ఆమెని తల్లి అంటారనుకున్నాడు. మర్నాడు ఆటో తెచ్చి తల్లిదండ్రుల సామాన్లు పెట్టి వాళ్ళిద్దరినీ ఎక్కించి తీసుకెళ్తున్నప్పుడు మాత్రం 70 ఏళ్ల అయోధ్యరామయ్య మోకగా రోధిస్తుంటే అలివేని మాత్రం మనవడిని ముద్దులాడుతూ కొంగుతో కళ్ళొత్తుకుంది. ప్రతాప్ తల్లిదండ్రులను దింపి అక్కడి అధికారులతో మాట్లాడి తిరిగి ముఖం పట్టినప్పుడు తల్లి, తండ్రి, మనవలు విలువెల్లాడిపోయారు. ప్రతాప్ రాసే ఉత్తరాలు 1కి 10 సార్లు చదువుకుని ఆ వృద్ధ దంపతులు ఆనందపడేవారు. 6 ఏళ్లు గిర్రున తిరిగిపోయాయి. ప్రతాప్ కుటుంబంతో త్వరలోనే వస్తున్నట్లు రాసిన ఉత్తరం అందుకున్న ఆ దంపతుల ఆనందం వర్ణనాతీతం. ప్రతాప్ వచ్చిన 2 రోజులకి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళారు. అక్కడ తల్లి, తండ్రి లేరు. అక్కడ అందరినీ వాకప్ చేశాడు. ఎవరు వాళ్ళ గురించి చెప్పలేకపోయారు. ప్రతాప్కి మతిపోయినట్టు అనిపించింది. తను వాళ్ళని చేర్పించింది ఇక్కడే కదా అనుకున్నాడు. ఏదో ఆలోచన రాగా బ్యాంకుకెళ్ళి తండ్రి అకౌంట్లో డబ్బు చూశాడు. మొదట ఓ నెల మాత్రం కొంత డబ్బు తీసినట్లు ఉంది. తర్వాత తను, అన్నయ్య పంపిన డబ్బులో ₹1 కూడా తీయలేదు. ఏమైపోయారిద్దరు? అప్పుడప్పుడు రాసే ఆ ఉత్తరాలు వాళ్ళకి అందాయా? వాళ్ళ దగ్గర నుంచి జవాబు రాలేదని ఎప్పుడూ ఆలోచించలేదే. ఏమయ్యారు? ఎక్కడున్నారు? బ్రతుకున్నారా అన్న ఆలోచన రాగానే మనసు కదిలి ఏదో బాధ తన్నుకొచ్చి మనస్సుని వికరం చెయ్యసాగింది. ఒక్కసారి గతాన్ని తలుచుకుని బాధపడసాగాడు. అమ్మ, నాన్న, ఇంట్లో పెద్ద కొడుకు, కోడలిగా ఇల్లంతటినీ చక్కదిద్దడంతో పాటు తను వాళ్ళని ఓల్డేజ్ హోంలో దింపే వరకు తమకి చేసిన చాకిరీ గుర్తొచ్చింది. విదేశాల్లో పనివాళ్ళుండగా ఇంట్లో చాకిరీ చెయ్యలేక భార్య చేసే గొడవ గుర్తొచ్చి, మా అమ్మ చేస్తే కూర్చొని తినడమా అని అనుకున్నా గట్టిగా భార్య దగ్గర అనే ధైర్యం ఉండేది కాదు. ఫారిన్ వెళ్ళాక తల్లిదండ్రుల మీద అభిమానం కన్నా వాళ్ళు చేసిన చాకరీ మధ్య తామెంత నిశ్చింతగా కాలం గడిపామన్నది తరచూ గుర్తొచ్చేది. కానీ అక్కడ వచ్చే డబ్బుకి ఆనందపడుతూ ఆ జ్ఞాపకాల్ని మర్చిపోతూ ఉండేవారు. ఇంత దూరం వాళ్ళ కోసం వస్తే ఆ తల్లి, తండ్రి ఈ హోంలో లేకపోవడం ఏమిటి? వాళ్ళ గురించి తెలియకపోవడంతో ఏదో ఆదుర్ద లాంటిది కలిగింది. ఇంకా లాభం లేదని ఆ హోం నడుపుతున్న యజమాని ఫోన్ నంబర్ తీసుకుని ఫోన్ చేశాడు. ఆ యజమాని పేరు కిరణ్. అతనితో తన వివరాలు, తన తల్లిదండ్రుల వివరాలు చెప్పి వాళ్ళని ఆ హోంలో చేర్పించిన తారీఖు వివరాలు చెప్పగానే అవతల నుంచి కిరణ్, మిస్టర్ ప్రతాప్, మీరోసారి మా ఇంటికి వస్తే మీతో వివరంగా మాట్లాడతాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ప్రతాప్కి గాబరా కలగసాగింది. ట్యాక్సీ చేయించుకొని అతనిచ్చిన వివరాలు పట్టుకొని తిన్నగా అతనింటికి వెళ్ళాడు. హాల్లో కూర్చోబెట్టిన బండ్రోతుతో పంపిన కార్డు చూసి బయటకొచ్చిన కిరణ్ని పరిచయం చేసుకుని
తల్లిదండ్రుల వివరాల గురించి చెప్పగానే కిరణ్ అతన్ని వెటకారంగా చూస్తూ, మిస్టర్ ప్రతాప్, మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మీకు తెలియనివేం కాదు. తల్లి తండ్రి అంటే ప్రత్యక్ష దైవాలు. అందులో తల్లి మరీను. తండ్రి లేకపోయినా తల్లి తాను గంజి తాగి పిల్లలకి మెతుకులు పెట్టి పెంచుతుంది. 10 మంది పిల్లల్ని ఒకేసారి కష్టపడి పెంచగలిగే ఆ తల్లిదండ్రుల్ని చివరి దశలో ఒక్క బిడ్డ పెంచలేదు. మీ స్వార్థాలకు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళ మనోవేదన గురించి ఒక్కసారన్నా ఆలోచించారా? 70 ఏళ్లు దాటిన వారికి కావలసింది మీరు పంపే డబ్బు కాదు, తోటి మనిషి ఆప్యాయత, అనురాగం. మీరు డబ్బు పంపి మీ బాధ్యత చాలా చక్కగా తీర్చుకున్నామనుకుంటున్నారు. మీ వయసు వారికి రాదు, వాళ్ళ వయసు మీకు వస్తుంది. అప్పుడు మీ పరిస్థితి ఇలాగే ఉంటే ఒకటి గుర్తుంచుకోండి, ఓల్డేజ్ హోములు దిక్కులేని వారికి. దిక్కులేని వారు మనకెవ్వరూ లేరన్న ఒక్క నిర్ణయంతో ఈ హోములలో బ్రతుకుతారు. పిల్లలుండి చూడని వాళ్ళు అలా సర్దుకోలేరు అంటూ గట్టిగా చెప్తున్న కిరణ్ వైపు చూస్తూ, సార్, ముందు మా అమ్మ నాన్న ఎక్కడున్నారు, ఎలాగున్నారో చెప్పండి సార్ అంటూ చేతులు జోడించి ఆర్థిస్తున్న ప్రతాప్ని చూస్తూ, మీకు మరో విషయం చెప్తా వినండి. నేను చిన్నప్పుడు వారాలబ్బాయిని, దిక్కు మొక్కులేని అనాథని. మీ అమ్మగారు నాకు వారానికి 2 రోజులు మీతో సమానంగా భోజనం పెట్టడమే కాదు, మీ బట్టలు, మీ పాత పుస్తకాలు ఇచ్చేవారు. మీకు గుర్తుండే ఉంటుంది. ఆ రోజుల్లో మీ కుటుంబంలో మీ అమ్మగారు నిర్వహించే పాత్ర చూశాను. ఆమె దయవల్లే నేను గ్రాడ్యుయేషన్ చేశాను. ఉద్యోగం చేసుకుంటూనే నేను పీజీ చేశాను. ఉద్యోగంలో చేరి ఈ హోమ్ను ప్రారంభించాను. నేను పెరిగిన వాతావరణమే నా చేత ఈ హోమ్ నడిపే స్థితికి తీసుకొచ్చింది. చిన్నగా ప్రారంభించిన నా హోమ్ని చూసి ప్రభుత్వ సహకారం, కొందరు పెద్దల సహకారం లభించడంతో నా హోమ్ బాగా నడుస్తోంది. మీరు మీ తల్లిదండ్రుల్ని చేర్పించాక వారి వివరాలు చూసి వారిని గుర్తుపట్టాను. ఇలాంటి తల్లి నా ఇందులో చేర్పించారని బాధ కలిగింది. ఆ తల్లి నాకు ఆ రోజు తిండి పట్ట పెట్టకపోయి ఉంటే నేనెంతటి వాడిని కాకపోదెను. మీ అమ్మగారికి నేను జీవితాంతం రుణపడి ఉన్నాను. వారు చేసింది గుర్తొచ్చి వారి దగ్గరికి వెళ్ళాను. వారు నన్ను గుర్తుపట్టలేదు. వారికి నా వివరాలు చెప్పి వారిని నా ఇంటికి తీసుకొచ్చాను. ఆనాటి నుంచి నా దగ్గరే ఉంచుకున్నాను. మీరు పంపే డబ్బు వారిని నేనే తీసుకోనివ్వలేదు. మీరు రాసే ఉత్తరాలు వారు చదువుకుని పడే ఆనందం వర్ణనాతీతం. వాళ్ళు రాసిన ఉత్తరాలు కావాలనే నేను పోస్టు చేయలేదు. డబ్బుతో బాధ్యతలు వదులుచుకునే మీలాంటి కొడుకులకి ఉత్తరాలెందుకు రాయాలిటా? నేను దేశంలో ఇలాంటి అనాథలందరినీ ఉద్ధరించలేను. కానీ నన్ను తల్లిలా ఆదుకున్న ఒక్కరినైనా ఆదుకొని వారి రుణం తీర్చుకోవాలనుకున్నాను. ప్రతి కొడుకు ఒక్కసారి తల్లిదండ్రుల రుణం గురించి ఆలోచించుకుంటే దేశంలో అంతా ఉండి దిక్కులేని వారుండేవారు కాదు. వెళ్ళండి, ఆ వెనుక గదిలో ఉన్న ఆ వృద్ధుల్ని చూడండి అన్న మాటలు విని ఆత్రంగా వెళ్ళిన ప్రతాప్ వారిని చూసి ఆనందం పట్టలేక కౌగులించుకున్నాడు. ఏసీ గది, ఓ ప్రక్క పూజా మందిరం, చక్కటి పడకలు, 2 సోఫాలతో ఎంతో చక్కగా ఉందా గది. వంటవాడిచ్చిన కాఫీలు తాగుతున్న ఆ దంపతులు ప్రతాప్ని చూసి, నాన్నా, ఎప్పుడొచ్చావురా? చెంటాడేడి? కోడలేది? ఎలాగున్నారా? హాయిగా ఉన్నారా? ఆ ఊళ్ళో అన్నీ దొరుకుతాయా అని అడుగుతున్న ఆ తల్లి ఒళ్ళో అశ్రునయనాలతో వాలిపోయిన కొడుకును చూస్తూ కిరణ్, చూశారా ప్రతాప్, వాళ్ళనే తల్లి తండ్రి అంటారు. ఇప్పుడు కూడా మిమ్మల్ని నిందించకుండా మీ క్షేమాన్నే వాకపు చేస్తున్నారు. వీళ్ళనే ప్రత్యక్ష దేవాలంటారు అన్న మాటలకి తలెత్తుకోలేక, అమ్మా, త్వరలో మన దేశానికి వచ్చేసి మళ్ళీ మిమ్మల్ని మన ఇంటికి తీసుకెళ్ళిపోతానమ్మా అంటున్న ప్రతాప్ని చూసి, అలాగే బాబూ అని ఆనందపడుతున్న ఆ దంపతుల్ని చూసి కిరణ్ మనసు పొంగిపోయింది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరిచ్చే ఒక్క లైక్, కామెంట్ నాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ఉంటాను మరి.